ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడి ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్లోని ఓ గర్ల్స్ ప్రైమరీ స్కూల్ ధ్వంసమైంది. ఈ ఘటనలో 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మినాబ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ వేసిన క్షిపణి డైరెక్ట్గా ఈ స్కూల్పై పడినట్టు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఇరాన్ ధీటుగా బదులిస్తోంది. మిడిల్ ఈస్ట్లోని అమెరికా మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసింది. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్లోని యుఎస్ బేస్లపై క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ స్థావరంపై మిసైళ్లతో అటాక్ చేసింది ఇరాన్. అమెరికన్ నేవీ 5th ఫ్లీట్ లక్ష్యంగా దాడులు చేసింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్లో హై అలర్ట్ ప్రకటించారు. అటు యుఏఈలోని అల్ దఫ్రా బేస్ పైన భారీ దాడి జరిగింది. జోర్డాన్లోని మతక్ అల్ సల్తీ ఎయిర్ బేస్ పై దాడి చేసింది ఇరాన్ ఐఆర్జీసీ. యుఎస్ ఇజ్రాయెల్పై ఎదురుదాడికి దిగిన ఇరాన్ 7 గల్ఫ్ దేశాల్ని టార్గెట్ చేసింది. అరబ్ ఎమిరేట్స్, సౌదీ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, లెబనాన్లోని యుఎస్ మిలిటరీ బేస్లను లక్ష్యంగా చేసుకుంది. అబుదాబి, రియాద్, దుబాయ్ నగరాల్లో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ దాడుల్లో యుఏఈలో ఒక వ్యక్తి చనిపోయాడు. టెహ్రాన్ ప్రయోగించిన అన్ని మిసైల్స్ కూల్చేశామని కువైట్ ప్రకటించింది. ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో కువైట్, ఖతార్, దుబాయ్ తమ ఎయిర్ స్పేస్లు మూసేశాయి. गाड़ी सारी बाइक साइड అమెరికా ఇజ్రాయెల్పై ఎదురుదాడిపై ఇరాన్ ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలోని అన్ని యుఎస్ ఇజ్రాయెల్ మిలిటరీ బేస్లపై దాడులు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. యుద్ధం ఆగే వరకు ఆపరేషన్ ఆగదని తేల్చి చెప్పింది. పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం కావాలని డిమాండ్ చేసింది. మరోవైపు వాణిజ్య నౌకలపై దాడులను పునఃప్రారంభించనున్నట్లుగా యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ ఎదురుదాడి దిగింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగిస్తోంది ఇరాన్. దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫాలో ప్రజలు బంకర్లలోకి వెళ్తున్నారు. ఇరాన్ క్షిపణులు కనిపించడంతో వాహనదారులు బ్రిడ్జ్ల కింద ఆగారు. ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇరాన్ మిసైల్స్ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూల్చేస్తోంది. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇరాన్ మిసైల్స్ను కూల్చేశామని ఇజ్రాయెల్ చెప్తోంది. ఈ యొక్క వార్కి సంబంధించి, ఈ యొక్క అటాక్స్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం చెలరేగడంతో పూర్తిగా పశ్చిమాసియా అంతా కూడా ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఇరాన్కు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇది ఉగ్రవాద దేశం, ఈ ఉగ్రవాద దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడానికి వీల్లేదు, అణ్వాయుధాల కార్యక్రమాన్ని ముగిసే వరకు కూడా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో అమెరికా సహకారంతో
ఇజ్రాయెల్ ఈరోజు ఉదయం నుంచే ఇరాన్ పైన దాడులకు తెగబడింది. ప్రధానంగా ఇరాన్ రాజధాని టెహ్రాను, అలాగే ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమోనీ భవనం పైన నేరుగా టార్గెట్ చేసి పెద్ద ఎత్తున బాంబు దాడులు చేసింది. సో ఆ నేపథ్యంలో టెహ్రాన్ అంతా కూడా పూర్తిగా భీకరమైనటువంటి పేలుళ్లతో, శబ్దాలతో పూర్తిగా ఇరాన్ ప్రధానంగా టెహ్రాన్ అంతా కూడా దద్దరిల్లినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రతీకార దాడులకు ఇరాన్ దిగింది. ప్రధానంగా పశ్చిమాసియాలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన, సైనిక స్థావరాలపైన గురిపెట్టింది. జోర్డాన్, యుఏఈ, ఖతార్, అలాగే బహ్రెయిన్ లాంటి ప్రాంతాల్లో అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. దాదాపు 6 చోట్ల అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. సో ఈ సైనిక స్థావరాలపైన ఇరాన్ భారీ ఎత్తున బ్యాలిస్టిక్ మిస్సైల్స్తో దాడి చేస్తుంది. ప్రధానంగా బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ పైన దాడి చేసింది. నేరుగా ఆ ఫ్లీట్ పైన బాంబు దాడి జరిగింది. అలాగే ఇటు యుఏలోను, అలాగే అబుదాబి, అలాంటి సౌదీ అరేబియాలోను, దుబాయ్లో కూడా భారీ ఎత్తున మిసైల్స్ దాడి జరిగింది. సో అనేక చోట్ల సివిలియన్స్ పైన, జనావాసాల పైన బాంబు దాడులు జరిగాయి. సో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దేశాలంతా కూడా ఇరాన్ విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నటువంటి ఈ మిసైల్స్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అమెరికా సైనిక స్థావరాలు ఏవైతే ఈ ఏషియాలో ఉన్నాయో, పశ్చిమాసియాలో, సో ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున ఇరాన్ క్షిపణి దాడులకు దిగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలు, ఆయా దేశాలన్నీ కూడా అప్రమత్తమై తమ పౌరులందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళి తలదోచుకోవాలని ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే ఇటు ఇజ్రాయెల్ వైపు నేరుగా క్షిపణులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇజ్రాయెల్ కూడా తన యొక్క యాంటీ ఐరన్ డోమ్ ఏదైతే ఉందో, సో ఐరన్ డోమ్ను ఉపయోగించి మిసైల్స్ రాకుండా తన గగనతలాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మొత్తానికి దాదాపు ఇటు ఆల్మోస్ట్ ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కు దాదాపు 1500-1600 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఈ 1500-1600 కిలోమీటర్ల దూరం వరకు అనేక దేశాలను దాటి ఈ మిసైల్స్ వెళ్లాల్సి ఉంటాయి. సో ఈ దేశాలు దాటుతున్నటువంటి క్రమంలోనే సిరియా, జోర్డాన్, ఇక్కడే ఆల్మోస్ట్ అనేక మిసైల్స్ అన్నిటిని కూడా ఇజ్రాయెల్ కుప్పకూలుస్తున్నటువంటి పరిస్థితి. సో అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతిదాడులను చాలా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. సో ఆ నేపథ్యంలోనే పూర్తిగా పశ్చిమాసియా అంతా కూడా అట్టుడుకుతుంది. పూర్తిగా యుద్ధ మేఘాలన్నీ కూడా పశ్చిమాసియా అంతా కమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఇప్పటికే ఇరాన్కు చాలా గట్టి వార్నింగ్ అమెరికా ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఎన్ని రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇంకోవైపు ఇరాన్ కూడా తాము ఎక్కడా తగ్గేది లేదు, యుద్ధానికైనా శాంతికైనా తాము రెడీగా ఉన్నాము. అమెరికా చేసేటువంటి దుందుడుకు చర్యలను మానుకోకపోతే డెఫినెట్గా అమెరికా వైమానిక స్థావరాలు, సైనిక స్థావరాలు అన్నిటిపైన కూడా దాడులు చేస్తామని ఇరాన్ కూడా ప్రకటించింది. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమోనీని కూడా చాలా రహస్య ప్రదేశంలో ఉంచారు. ఆయన భవనం నుంచి వేరే ప్రాంతానికి తరలించి సురక్షితంగా ఉంచినట్టు కూడా ఇరాన్ వర్గాలు చెప్తున్నట్టున్నాయి. సో మొత్తానికి ఈ దేశాల మధ్య ఇజ్రాయెల్, అమెరికా కలిసి సంయుక్తంగా ఇరాన్ పైన భారీ ఎత్తున బాంబు దాడులకు తెగబడుతుండడంతో పూర్తిగా పశ్చిమాసియా అంతా కూడా యుద్ధ మేఘాలతో అట్టుడికిపోతోంది. ఓకే వెంకటేష్.